హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు డోస్. సో వ్యూవర్స్, ఇవాళ ఒక ఇంపార్టెంట్ న్యూస్ అనేది చెప్పడానికి వీడియో చేశాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేశారో డిగ్రీ కోర్స్కి జాయిన్ అయిదాం అనుకుంటున్నారు, దానికన్నా ముందు అందరూ ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేస్తారో కంపల్సరీ డోస్ అప్లికేషన్ అనేది ఫామ్ ఫిల్ చేయండి. సో మీకు మే 3 నుంచి మే 21 వరకు టైం ఉంది. ఇంకా మనకి రోజు 17, 18, 19, 20, 21 ఇంకా 4 days అనేది టైం ఉంది. కాబట్టి నేను కంపల్సరీగా చెప్తున్నాను, ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు కంపల్సరీగా దోస్త్ అప్లికేషన్కి అయితే ఫామ్ ఫిల్ చేయండి మీ సేవకి వెళ్ళి. అంటే కొంతమంది అడుగుతారు, ఎందుకు ఏమవుతుంది దోస్త్ పెట్టుకుంటే ఏం అడ్వాంటేజెస్ అని. చాలా అడ్వాంటేజెస్ అనేది ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ మీరు డోస్ట్ అప్లికేషన్లో వెబ్ ఆప్షన్స్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న కాలేజెస్, మీ నియర్ బై ఉన్న కాలేజెస్ ఒక 3-4 పెడతారు. ఒకవేళ ఏ కాలేజ్లో మీకు సీట్ వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ కాలేజ్లో బీకామ్ కంప్యూటర్స్ చేయాలి, ఒకవేళ ఫీజ్ 50,000 ఉంది. ఒకవేళ మీరు దోస్త్ త్రూ వెళ్తే కొంచెం కన్సెషన్ అనేది వస్తుంది. సో అందుకోసమే ఇది ఒక అడ్వాంటేజెస్ స్టూడెంట్స్కి, అందుకోసమే వీడియో నేను చేస్తున్నాను. మీరు దోస్త్ అప్లికేషన్కి ఫామ్ నింపుకోవాలి, కొన్ని కాలేజెస్ పెట్టుకోవాలి. ఏ కాలేజ్లో మీకు సీట్ వస్తుందో అందులో కొంచెం ఫీజు అనేది మీకు తగ్గుతుంది. ఇది ఒక చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు అండ్ మీ పేరెంట్స్కి చదువులో కొంచెం. అందుకోసమే ఈ కంపల్సరీగా మీకు మీ ఫ్రెండ్స్కి విషయం తెలియకపోతే వాళ్ళకి కూడా చెప్పండి. సో దోస్త్ అప్లికేషన్ వచ్చేసి మే 3 నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డే వచ్చేసి మే 21కి లాస్ట్ డే. వెబ్ ఆప్షన్స్ అంటే మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలి. మే 10 నుంచి మే 22 వరకు మీకు టైం ఉంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. అంటే టాప్ 5 అన్న టాప్ 4 అన్న కాలేజెస్ పెట్టుకోవాలి. అంటే మీ పక్కన ఉన్న కాలేజెస్ కానీ మీకు తెలిసిన కాలేజ్, ఏ కాలేజ్ బాగుంటుంది అంటే ఆ కాలేజెస్ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ వచ్చేసి మే 29న మీకు తెలిసిపోతుంది మీకు ఏ కాలేజ్లో సీట్ అనేది వచ్చింది అని. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఆ కాలేజ్కి వెళ్ళి మీరు చెప్పాలి. ఇప్పుడు సపోజ్ మీకు మీ ఇంటి పక్కల అంటే ఎక్కడన్నా ఉన్న కాలేజ్ అనేది వచ్చింది. ఇప్పుడు ఆ కాలేజ్కి వెళ్ళి మీరు అన్నీ కనుక్కోవాలి. అప్పుడు సపోజ్ మీరు బీకామ్ కంప్యూటర్స్ చేస్తున్నారు, సో ఎంత ఫీజు ఉంది, అండ్ ఇప్పుడు నేను దోస్తు త్రూ వెళ్ళాను ఎంత ఫీజు ఉంది. అలా కొన్ని ఏమవుతాయి అంటే అది అన్ని కోర్సెస్కి దోస్త్ అప్లికేషన్ అనేది ఉండదు. సో అది కూడా అడగాలి వాళ్ళకి, ఏ కోర్సు దోస్తు త్రూ ఉంది కానీ. ఒకవేళ కంప్యూటర్స్ ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్నది త్రూ అది ఏదేమంటారు దోస్తుతో ఉంటే చాలా బెనిఫిట్ అవుతుంది మీకే. సో ఇది వచ్చేసి యూస్ఫుల్ వీడియో అయింది అనుకుంటున్నాను. ఇంకా మీకు దోస్తు మీదైనా వీడియోస్ కావాలంటే లైక్ చేయండి అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.